నేనైతే లాస్ట్ వీడియో చెప్పాను కదా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు లైనింగ్ పైన అయితే మనము ఎడ్జ్గా ఒక లైన్ అయితే వేసుకుంటాం కదా. వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ అయితే మనకు అటు సైడు ఇటు సైడు జరగకుండా సెంటర్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా అలాగే మనకి కట్ వర్క్ ఉంటుంది కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మనము స్టిచ్ వేసింది మళ్ళీ ఇక్కడ స్టిచ్ వేసేది దాని పక్కలో అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి అప్పుడు షేప్స్ నీట్గా తిరిగి మనం ఉల్టా చేసినప్పుడు లైనింగ్ క్లాత్ టాప్ సైడ్ కనపడకుండా ఉంటుందన్నమాట. అందువల్ల నేను ఇలా అయితే స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు వీడియోలో చూసే విధంగా నీట్గా షేప్స్ అయితే ఇచ్చుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఇంకా నేనైతే స్క్రీన్ పైన నెంబర్ అయితే పెట్టింటాను. ఇంకా తిరుపతిలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కన ఇలా బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ వేయించుకోవాలన్నా మోడల్ డిజైన్స్ స్టిచ్ చేయించుకోవాలి నాకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే నేనే మీ చుట్టుపక్కన ఉన్న తిరుపతిలో వాళ్ళంతా బ్లౌజ్ నేనే తెచ్చుకొని స్టిచ్ చేసి మీకైతే ఇస్తానన్నమాట. ఇంకా అలాగే రీజనబుల్ ప్రైస్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇంకా అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలన్నమాట. మనం ఏదైతే షేప్స్ ఇచ్చిన తర్వాత అక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు ఈజీగా టర్న్ అయితే అవుతుందన్నమాట ఈ విధంగా. ఇంకా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫుల్ వీడియో కావాలి అన్నా నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఫుల్ వీడియో చూసేయండి.